గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎన్ఎంఆర్లో నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా మనము గ్రాఫ్ నుంచి మనము ఆ కాంపౌండ్ని స్ట్రక్చర్ని ప్రిడిక్ట్ చేస్తామన్నది ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ మనకు సిలబస్లో ఉన్నది ఏంటి అంటే ఇథైల్ బ్రోమైడ్. కొంతసేపు మర్చిపోండి మీరు, ఈ C2H5Br అనే విషయం మనకు తెలుసు, కాసేపు మనకు తెలియదు అని అనుకుందాము. సో మనకి ఇలాగా గ్రాఫ్ అని అన్నది ఎన్ఎంఆర్ డిటెక్టర్లో మనం ఇలా స్టడీ చేసామన్నమాట. సో ఎన్ని సిగ్నల్స్ వచ్చినాయి? 2 సిగ్నల్స్ వచ్చినాయి. నేను లాస్ట్ క్లాసెస్ అప్పుడు ప్రతిసారి నేను మీకు ఒకటే రిమైండ్ చేస్తూ వస్తున్నాను, నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ టెల్స్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్. 2 సిగ్నల్స్ వచ్చాయి కాబట్టి మనకి ఎన్ని ప్రోటాన్స్ అవైలబుల్ అవుతున్నాయి? 2 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ అవైలబుల్ అవుతున్నాయి. అంటే ఈ 5 హైడ్రోజన్స్ కూడాను 2 పార్ట్స్, అంటే some hydrogens are connected to one carbon, some hydrogens are connected to another carbon. Now signal at delta 3.42 అంటే ఇక్కడ నేను చూపిస్తున్నది అనమాట. ఈ సిగ్నల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఈ సిగ్నల్లో డెల్టా వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్న సిగ్నల్ యొక్క డెల్టా వాల్యూ ఎంత మనకి 1.68, ఇది వచ్చేసి 3.42. డెల్టా వాల్యూ పెరుగుతోంది అంటే మీనింగ్ ఏంటి? మనం డౌన్ ఫీల్డ్ వైపుకి మూవ్ అవుతున్నాము, అంటే డీషీల్డ్ వైపుకి మూవ్ అవుతున్నాము. డీషీల్డింగ్ ఎప్పుడు జరుగుతుంది? వెనెవర్ దట్ ప్రోటాన్ ఈజ్ కనెక్టెడ్ నియర్ టు ఏ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోటాన్స్ ఏంటి అంటే బ్రోమిన్, ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఏంటి మనకి? బ్రోమిన్కి కనెక్ట్ అయి ఉన్నాయి అని అర్థం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం గమనిస్తే 1.68 దగ్గర ఉన్న ఈ సిగ్నల్ ఎలా స్ప్లిట్ అయ్యింది? ట్రిప్లెట్గా స్ప్లిట్ అయ్యింది. నిన్న క్లాస్లో నేను మీకు చెప్పాను, n+1 అంటే 2+1 అంటే ఇక్కడ ఈ కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అయి ఉన్నట్టు? 2 హైడ్రోజన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ 2 హైడ్రోజన్స్ కనెక్ట్ అయితేనే ఇక్కడ మనకి 2+1 3 సిగ్నల్స్ వస్తాయి. కాబట్టి ఓవరాల్గా ఇది ఏంటి అంటే CH2 అండ్ మోర్ ఓవర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు Br, ఎలక్ట్రోనెగటివ్కి కనెక్ట్ అయ్యింది. సేమ్ ఇప్పుడు మనకి CH2Br అంటే ఆబ్వియస్లీ ఇథైల్ అంటే మనకి CH3 అని తెలుసు కాబట్టి ఇక్కడ ఉండే సిగ్నల్ ఏమై ఉంటుంది? CH3కి సంబంధించిన సిగ్నల్ అయి ఉంటుంది. సో అవే మ్యాటర్ నేను ఇక్కడ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. డెల్టా వాల్యూ హయ్యర్ ఉంది కాబట్టి అది ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంది. అండ్ 1.68 దగ్గర మనకి 3 పీక్స్ని మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి హైడ్రోజన్ను ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 2 హైడ్రోజన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడైతే CH2Br అని చెప్పి మనకి అండర్స్టాండ్ అయ్యాము మనం, ఆటోమేటిక్గా 1.68 డెల్టా వాల్యూ దగ్గర ఉండేది ఏమై ఉంటుంది? CH3. సో ఇప్పుడు మనకి సైంటిస్ట్ ఏంటి అంటే ఇలా ప్రిడిక్ట్ చేస్తారు, ద గివెన్ కాంపౌండ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ CH3 CH2Br అని చెప్పి. హోప్ సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఇంకా స్టిల్ డౌట్ఫుల్ ఉంటే నేను ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తున్నా కదా, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ 112 ట్రై బ్రోమో ఈథేన్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదే ఎక్స్ప్లెనేషను మీరు ఒకవేళ ఎగ్జామ్లో వస్తే అదే మ్యాటరు రాయాలి జాగ్రత్తగా. 2 సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. సో దీస్ 2 సిగ్నల్స్ టెల్స్ అస్ దట్ ద గివెన్ కాంపౌండ్ హ్యాస్ 2 వెరైటీస్ ఆఫ్ హైడ్రోజన్స్. సో 2 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి మనకి. డెల్టా వాల్యూ అని అన్నది అబౌవ్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఏంటి మనకి? ఎలక్ట్రోనెగటివ్కి కనెక్ట్ అయి ఉంది. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ట్రై బ్రోమో అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం ఆల్ ద 3 కూడా ఒకటే కార్బన్కి కనెక్ట్ అయి ఉంటాయా అని చెప్పేసి. ఇలా ఉండొచ్చు కదా మేడం ట్రై బ్రోమో అని అంటే అని చెప్పి. ఎనీవే అది 112 ట్రై బ్రోమో. కానీ ఒకవేళ ఇలా కనెక్ట్ అయి ఉంటే మనకి ఇక్కడ ప్రోటాన్ ఏది లేదు కదా, కానీ ఇక్కడ మనకేంటి 2 ప్రోటాన్స్ ఉన్నాయి అని తెలుసు. నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ 2 ఉన్నాయి అంటే మీనింగ్ 2 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. 2 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అంటే మనకి ఇత్ అంటే 2 కార్బన్స్ అని తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా ఒక ప్రోటాన్ ఒక కార్బన్ మీద, ఇంకొక ప్రోటాన్ ఇంకొక కార్బన్ మీద డెఫినెట్గా కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సో 2 సిగ్నల్స్ మనకేం చెప్తుంది? 2 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అని చెప్తుంది. డెల్టా 5.7 దగ్గర ఉన్నది ఏంటి? డెఫినెట్గా అది బ్రోమిన్కి కనెక్ట్ అయి ఉంటుంది.
అండ్ మోర్ ఓవర్ ఇటు పక్కన మీరు గమనిస్తే 4.1 దగ్గర ఉండేటటువంటి సిగ్నల్ ఎలా స్ప్లిట్ అయింది, డబ్లెట్గా స్ప్లిట్ అయింది. సో డబ్లెట్ అంటే మీనింగ్ ఏంటి, ఈ కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నట్టు, ఓన్లీ 1 హైడ్రోజన్. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ట్రిప్లెట్ వచ్చింది. సో ట్రిప్లెట్ వచ్చింది అంటే ఇది ఏమై ఉంటుంది, CH2. సో ఇప్పుడు మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు కదా, ఇది దేనికి కనెక్ట్ అయి ఉన్నట్టు, 2 బ్రోమిన్స్. ఇది దేనికి కనెక్ట్ అయి ఉన్నట్టు, 1 బ్రోమిన్. సో దట్స్ వై ఫైనల్లీ మనము దీని స్ట్రక్చర్ ఏం చెప్తున్నాము, CHBr2 CH2Br 1 2 ట్రైబ్రోమో ఈథేన్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇథైల్ ఎసిటేట్. సేమ్ ఎన్ని పీక్స్ ఉన్నాయండి, ఇక్కడ 3 పీక్స్ ఉన్నాయి. కాబట్టి మనకు ఏం తెలుస్తుంది, 3 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఓకే రైట్. ఇక్కడ ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే దీని మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, మనకి C4H8O2. మనకి ఆల్రెడీ ఆల్కేన్స్ కనుకైతే CnH2n+2 అని చెప్పి తెలుసు. కానీ CnH2n+2కి ఎక్కడ ఇది మనకి సాటిస్ఫై అవ్వటం లేదు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఏం ప్రెజెంట్ అయి ఉంటుంది, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, అంటే అన్సాచురేషన్. సో 3 సిగ్నల్స్ మనకి ఏం చెప్తాయి, 3 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క సిగ్నల్ గురించి స్టడీ చేసుకుంటూ వెళ్దాం. ద సిగ్నల్స్ ఎట్ డెల్టా 4.1 అండ్ డెల్టా 1.3 రిజంబుల్ అండ్ ఇథైల్ గ్రూప్. ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి అంటే మనకి డిటెక్టర్, ఎన్ఎంఆర్లో డిటెక్టర్ స్టడీ చేసేటప్పుడు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా ఒక లైన్ మనకు వెళ్తూ ఉంటుంది. ఆ లైన్ ఏంటి అంటే ఈ సిగ్నల్ దగ్గర ఒక జంప్ తీసుకుంటుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, మళ్ళీ ఎక్కడ పీక్ వస్తుందో అక్కడ ఒక జంప్ తీసుకుంటుంది, మళ్ళీ ఎక్కడ పీక్ వస్తుందో అక్కడ ఒక జంప్ తీసుకుంటుంది. ఈ జంపింగ్ని బట్టి ఎన్ని యూనిట్సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. అంటే స్కేల్ ఉంటుంది కదా, ఇంటెన్సిటీ స్కేల్ ఇటు పక్క. సో ఎంత యూనిట్స్ అన్నది గమనించుకుంటే ఈ పీక్స్కి మధ్య రేషియో ఎంత ఉంది అంటే 2:3 ఉందన్నమాట ఆ రేషియో. సో 2:3 ఏం చెప్తుంది అంటే దిస్ కార్బన్ హ్యాస్ 2 హైడ్రోజన్స్ అండ్ దిస్ కార్బన్ హ్యాస్ 3 హైడ్రోజన్స్. కాబట్టి మనము అది ఏమని ప్రిడిక్ట్ చేసుకున్నాము, CH2 CH3. వన్స్ అగైన్ మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, మనకి ఎన్ఎంఆర్ డిటెక్టర్లో మనకి కంప్యూటర్ ఆటోమేటిక్గా ఇది ఒక లైన్ మనకు చూపిస్తుంది అనమాట. అంటే జస్ట్ ఆ లైన్ ఏంటి అంటే ఎక్కడ సిగ్నల్ వచ్చిందో అక్కడ ఇలా పైకి జంప్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ సిగ్నల్ వచ్చిందో అక్కడ జంప్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ సిగ్నల్ వచ్చిందో అక్కడ జంప్ అవుతుంది. సో ఈ జంప్ అయినటువంటి హైట్ చూసుకుంటారు. ఈ హైట్కి ప్లస్ ఈ హైట్కి మధ్యన రేషియోని క్యాలిక్యులేట్ చేస్తే ఆ రేషియో నాకు ఎంత వచ్చింది, 2:3 వచ్చింది. సో 2:3 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే 2 హైడ్రోజన్స్ కనెక్ట్ అయి ఉన్నట్టు ఒక కార్బన్ మీద, ఇంకొక కార్బన్ మీద 3 హైడ్రోజన్స్. సో అంటే ఓవరాల్గా ఇదేంటి, CH2 CH3. అండ్ ఇక్కడ ఉన్న మూడిట్లలో కూడాను డెల్టా వాల్యూ దేనికి ఎక్కువ ఉంది, దీనికి ఎక్కువ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఇది దేనికి కనెక్ట్ అయి ఉన్నట్టు, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి కనెక్ట్ అయ్యింది. సో కాబట్టి నెక్స్ట్ 4th పాయింట్ మనకు అదే అనమాట. ఈ ఇథైల్ గ్రూప్ దేనికి కనెక్ట్ అయ్యింది, ఆక్సిజన్. వెరీ సింపుల్, డెల్టా వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే డెఫినెట్గా అది ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ చూడండి, సిగ్నల్ ఇక్కడ చూస్తే ఓన్లీ 1, ఎక్కడ ఇదేమీ మనకి మళ్ళీ విడిపోలేదు, సింగ్లెట్గానే ఉన్నదనమాట. సో సింగ్లెట్గా ఉంది అని అంటే మీనింగ్ ఏంటి, మనకి ఆల్ ద 3 హైడ్రోజన్స్ ఆర్ ఈక్వివలెంట్ అండ్ మోర్ ఓవర్ దే ఆర్ కనెక్టెడ్ టు ఏ కార్బోనిల్ గ్రూప్. అంటే చూడండి పక్కన ఇమీడియట్గా ఆక్సిజన్కి కనెక్ట్ అవ్వలేదు, ఇమీడియట్గా అది కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి 3 హైడ్రోజన్స్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్, కాబట్టి మనకు ఒక సిగ్నల్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు మనకు పైన పాయింట్స్ అన్నిటినీ మనం స్టడీ చేసుకొని వీ కెన్ టెల్ దట్ ఇథైల్ ఎస్టేట్ హ్యావ్ దిస్ స్ట్రక్చర్. అండ్ ఇంకా సిలబస్లో మనకి అసిటాల్డిహైడ్ ఒకటి, అసిటోఫినోన్ ఒకటి కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చదివాం కాబట్టి ఐ విల్ గివ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దీస్ 2. నౌ కమింగ్ టు అసిటాల్డిహైడ్, ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి, 2 సిగ్నల్స్. అంటే మీనింగ్ ఏంటి, 2 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్. డెల్టా వాల్యూ హైయెస్ట్ ఉంది కాబట్టి ఒక ప్రోటాన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఐ మీన్ ఆ కార్బన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఆక్సిజన్కి కనెక్ట్ అయి ఉంటుంది, రైట్. అండ్
ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇట్ స్ప్లిట్స్ ఇంటూ డబ్లెట్ కింద స్ప్లిట్ అయ్యింది అని అంటే దీనికి పక్కనున్న కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నట్టు? ఓన్లీ 1 హైడ్రోజన్. ఇప్పుడు ఇది క్వార్టెట్ కింద డివైడ్ అయ్యింది అంటే ఈ కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నట్టు? 3 హైడ్రోజన్స్ ఉన్నట్టు. ఈ డెల్టా వాల్యూ హైయెస్ట్ ఉంది కాబట్టి ఈ కార్బన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఆక్సిజన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. అండ్ మోర్ ఓవర్ ఇందాక నేను చెప్పినట్టు ఎన్ఎంఆర్లో ఇది ఇలా ఇక్కడ ఒక జంప్ తీసుకుంటుంది అండ్ ఇది ఇక్కడ ఒక జంప్ తీసుకుంటుంది. అంటే రేషియో ఎంత ఉంటుంది? లెంత్ రేషియో 1:3. 1:3 అంటే మీనింగ్ ఏంటి? ఒక హైడ్రోజన్ కనెక్ట్ అయింది కార్బన్కి, ఇంకొక కార్బన్కి 3 హైడ్రోజన్స్ కనెక్ట్ అయినట్టు. డెల్టా వాల్యూ హై కాబట్టి సిహెచ్ అని అన్నది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఆక్సిజన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఓవరాల్గా స్ట్రక్చర్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ ఈజ్ CH3CHO. నెక్స్ట్ కమింగ్ టు ఎసిటోఫినోన్. ఎసిటోఫినోన్లో మనకి 3 వెరైటీస్ ఆఫ్ సిగ్నల్స్ వస్తున్నాయి. అంటే 3 ఈక్వివలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అని మీనింగ్. మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఎసిటోఫినోన్లో దీస్ 3 ప్రోటాన్స్ ఆర్ 1 వెరైటీ ఆఫ్ ప్రోటాన్స్, దీస్ 2 ప్రోటాన్స్ ఆర్ 1 వెరైటీ ఆఫ్ ప్రోటాన్స్. ఎందుకంటే దీస్ 2 ఆర్ లిటిల్ బిట్ క్లోజర్ టు ఆక్సిజన్, దీస్ 3 ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఆక్సిజన్. కాబట్టి వీటికి డెల్టా వాల్యూ మనము 7.5 దగ్గర ఉంటే వీటికి డెల్టా వాల్యూ 7.9. అండ్ దీస్ 3 ఆర్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ అండ్ వీ విల్ గెట్ ఓన్లీ 1 సింగ్లెట్. ఒకటే సింగ్లెట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ హైడ్రోజన్ తీసుకుందాం మనము. కమింగ్ టు దిస్ హైడ్రోజన్, ఈ హైడ్రోజన్కి నియర్ బై ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక హెచ్ ఉంది, ఇక్కడ ఒక ఇక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి కాబట్టి అగైన్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2 ఉన్నాయి కాబట్టి ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ట్రిప్లెట్. అలానే ఈ హైడ్రోజన్ కూడా ఇటు ఉన్నాయి కాబట్టి ట్రిప్లెట్. అగైన్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ట్రిప్లెట్. కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మల్టీప్లెట్స్ అన్నది మనకి అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట మనం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ హైడ్రోజన్కి ఇటుపక్క ఒకటే ఉంది, ఇటు పక్కనకి వచ్చేటప్పటికి నియర్ బై ప్రోటాన్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఇటు స్ప్లిట్స్ ఇంటూ ఓన్లీ డబ్లెట్. ఈవెన్ ఇది కూడా మనకి డబ్లెట్గానే స్ప్లిట్ అయి ఉంటుంది. అండ్ దీస్ 3 ఆర్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ కాబట్టి వీ విల్ గెట్ ఓన్లీ 1 సింగ్లెట్. అంటే దీనికి ఈ పక్కకి ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇక్కడ నో ప్రోటాన్స్ అనమాట మనకి. సో ఇలా టోటల్గా మీకు ఒక కంక్లూషన్ని నేను ఇచ్చేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ మనకి ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ చెప్తుంది మనకి. డెల్టా వాల్యూ హై అంటే మీనింగ్ ఏంటి? మనకి ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి కనెక్ట్ అయి ఉన్నది ఆ కార్బన్. తర్వాత హైట్ని మెజర్ చేసుకుంటే 2:3 లేదా 1:3 ఇలా వస్తే ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నట్టు, ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ప్రోటాన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మల్టీప్లెట్, అంటే అవి డబ్లెట్గా స్ప్లిట్ అయ్యాయా లేకపోతే ట్రిప్లెట్గా స్ప్లిట్ అయ్యాయా లేకపోతే క్వార్టెట్గా స్ప్లిట్ అయ్యాయా అన్న దాన్ని బట్టి నైబర్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా ఈ ఎన్ఎంఆర్లో మనకి 5 వెరైటీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సిలబస్లో ఉన్నాయి. ఈ 5 వెరైటీస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎక్కడైనా ఈ గ్రాఫ్స్ మీకు ఎక్కడైనా క్లియర్గా లేకపోయినా నేను మొత్తం అన్నీ కూడాను గూగుల్లో సెర్చ్ చేసే వేశాను. మీరు కూడాను గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు ఈ ఇమేజెస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఏవైతే చూపించానో అవే ఇమేజెస్ మీకు క్లియర్గా కనిపిస్తాయి.